ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిదీప్ తెలుగు. నా పేరు లైకి. ఈరోజు వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే మొబైల్ ఫోన్లో కార్టూన్ బర్డ్ వీడియోస్ ఎలా తయారు చేయాలని నేర్చుకోబోతున్నారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే వీడియో చివరిలో మా ఫ్రెండ్ సాయిగా అయితే మీకు ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది సబ్స్క్రైబర్స్ అందరికీ. కాబట్టి మీరు వీడియో చివరి అసలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి క్రోమాటోన్స్ యాప్ అని అయితే సెట్ చేయాలి. సెట్ చేస్తే స్క్రీన్ మీద మనకి 56 MB ఒక యాప్ అయితే వస్తుంది అనమాట. ఈ యాప్లో మనం కార్టూన్ బర్డ్స్తో యానిమేషన్ వీడియోస్ అలాగే కార్టూన్ బర్డ్ స్టోరీస్ అయితే మన మొబైల్ ఫోన్లో చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయిన తర్వాత యాప్ అయితే మనమైతే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనమైతే క్రోమాటోన్స్ యాప్ అడిగిన ఆల్ పర్మిషన్స్ అయితే మనమైతే ఇచ్చేయాలి. పర్మిషన్స్ ఇచ్చాక లెట్స్ స్టార్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఇంకా స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే అక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే క్యారెక్టర్లోకి అయితే వెళ్ళి మీరు ఆల్ క్యారెక్టర్స్ అయితే తీసుకుని క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేసేసి అక్కడ బర్డ్ క్యారెక్టర్ అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఆ బర్డ్ క్యారెక్టర్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకైతే క్రోమాటోన్స్లో 2 బర్డ్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ బర్డ్ 1 అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకుని మనకైతే ఏ పొజిషన్కి కావాలో ఆ పొజిషన్కి అయితే ఫిక్స్ చేసుకుని అక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకైతే బర్డ్ యొక్క డిఫాల్ట్ మూవ్ అయితే ఉంటుంది. డిఫాల్ట్ మూవ్ అయితే ఐడీలో పెట్టుకుని బర్డ్స్కి అయితే మనమైతే 6 మూవ్స్ అయితే మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట. మన యానిమేషన్ తగ్గట్టు బర్డ్ యానిమేషన్స్ అన్నీ మనకైతే మూవ్స్ మీద క్లిక్ చేస్తే యానిమేషన్స్ వస్తాయి కదా, లాస్ట్లో అయితే ఉంటాయి బర్డ్ ఈటింగ్, బర్డ్ టాకింగ్. ఒకసారి అయితే మనం ప్లే చేసి అయితే చూసుకోవచ్చు. కావాలంటే బర్డ్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. క్రోమాటోన్స్ యాప్స్ కనుక మీ యాప్లోని ఆప్షన్స్ అయితే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఆల్రెడీ ఫుల్ వీడియో చేయడం జరిగింది ట్యూటోరియల్, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనకి అక్కడ రికార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్లోనే స్క్రీన్ రికార్డర్తో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే ఏదైనా స్క్రీన్ రికార్డర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఆ రికార్డర్తో మీరు అయితే ఫుటేజ్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఫుటేజెస్ అన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఎడిట్ చేసి టైం అయితే వచ్చిందనమాట. మీకు నచ్చిన ఏదైనా ఎడిటింగ్ యాప్లో అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే కైన్ మాస్టర్లో అయితే ఇప్పుడు మీకైతే ఈ ఎడిటింగ్ అయితే చూపిస్తాను. కైన్ మాస్టర్ అయితే వీడియో రేషియో సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు క్యాన్వాని తీసుకోవచ్చు. క్యాన్వాలో అయితే మీకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ అయితే మీరే జనరేట్ చేయొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళి మనం ఇందాక గ్రీన్ స్క్రీన్తో రికార్డ్ చేసుకున్నాం కదా క్రోమాటోన్స్ యాప్లో, ఆ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుని క్రాపింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఓన్లీ బర్డ్ చుట్టూరు గ్రీన్ కలర్ అయితే ఉండేలాగా బర్డ్ని అయితే కొంచెం స్క్వేర్ షేప్లో కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసి మనకి వీడియో అయితే తగ్గట్టు అయితే బర్డ్ని అయితే జూమ్ చేసుకుని మనకి అక్కడ క్రోమాకి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేసి ఆ గ్రీన్ స్క్రీన్ సరిగ్గా రిమూవ్ అయ్యేలాగా మీరు కరెక్ట్ పర్సంటేజ్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా అయితే మీకు బర్డ్ సైజ్ ఎంత కావాలో అంత సైజ్ అయితే మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంక్రీజ్ చేసుకుని బర్డ్ పొజిషన్ కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని అయితే మనకి వీడియో లెంత్ ఎంతసేపు కావాలో లెంత్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుని బేసిక్ ఎడిటింగ్తో మనకి ఏ పొజిషన్లో ఏ యానిమేషన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండడానికి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి కైన్ మాస్టర్లో మనకైతే కొంచెం బ్లర్ టైప్ అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే తీసుకుని బర్డ్ బ్యాక్ సైడ్కి అయితే తీసుకెళ్తే బ్యాక్గ్రౌండ్కి అయితే తగ్గట్టుగా బర్డ్ అయితే మనకైతే బాగా హైలైట్ అయితే అవుతుంది అనమాట మన వీడియోలో. ఇలా అయితే మనం కార్టూన్ వీడియోస్ అయితే మొబైల్లో చేయొచ్చు అనమాట, చాలా సింపుల్గా. ఈ వీడియో అయితే ఈరోజు ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. కార్టూన్ బర్డ్ ట్యూటోరియల్ వీడియో అనమాట. ఈ వీడియో స్టార్టింగ్లో నేనైతే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుందని చెప్పాను వీడియో చివరిలో. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఈ వీడియో కనుక మీరు 55 లైక్స్ టార్గెట్ అయితే క్రాస్ చేస్తే నేనైతే ఒక కార్టూన్ బర్డ్ సిరీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆ సిరీస్లో మొబైల్లో కార్టూన్ బర్డ్ స్టోరీస్ అయితే ఎలా తయారు చేయాలో స్క్రిప్ట్ దగ్గర నుంచి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో వరకు A to Z టాపిక్స్ అయితే నేను ఎపిసోడ్ వారీగా రిలీజ్ అయితే చేస్తాను అనమాట. కాబట్టి ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా 55 లైక్లు టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి.